నెల్లూరు జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పశువులకు మొదటి విడత మందుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసినట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఈ మందులను జిల్లాలోని అన్ని పశు వైద్యశాలలకు అందించనున్నారు. కాబట్టి జిల్లాలోని పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. జిల్లాలో ఉన్న అన్ని హాస్పిటల్స్కి పశుసంవర్ధక శాఖ 24-25 సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ క్వార్టర్ మెడిసిన్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిబ్యూషన్ను 2 రోజుల గ్యాప్లో ఉన్న 3 డివిజన్లకి ఈ మందులు సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ జనరల్ మెడిసిన్స్. ఈ జనరల్ మెడిసిన్స్ ఈ సంవత్సరానికి ఫస్ట్ క్వార్టర్ రిలీజ్ చేయడం అయినది. ఈ మందులన్నీ ఫర్దర్ ఏవిహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ తీసుకెళ్ళి అన్ని ఫీల్డ్ ఫంక్షనరీస్కి సప్లై చేస్తారు. సో ఇప్పుడు సప్లై చేసిన మందులు అన్నీ ప్రతి హాస్పిటల్కి వెళ్తున్నాయి కాబట్టి టీకా మందులు కానీ జనరల్ మెడిసిన్స్ కానీ అన్ని హాస్పిటల్స్లో ఈ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ కొరత లేకుండా ఈ జనరల్ మెడిసిన్స్ సప్లై చేయడం జరిగింది. రైతు సోదరులందరూ తమ పశువులని పశు వైద్యశాలలకు తీసుకెళ్ళి వైద్య సదుపాయాలు పొందాలని జిల్లాలో ఉన్న రైతు సోదరులందరికీ కోరడం జరుగుతుంది.